7-8 నెలల క్రితం కులగణనలో పాల్గొన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నేటికి డబ్బులు ఇవ్వలేదు. దీనిపై జిల్లా యంత్రాంగాన్ని పలుమార్లు సంప్రదించిన సిపిఓ ఆఫీసు నుంచి సరైన స్పందన రాలేదు. రాత్రనక పగలనక పనిచేసి తమ కష్టానికి విలువ లేదా అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఇక బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు గత నవంబర్లో నిర్మల్ కలెక్టరేట్లో జరిగిన కులగణన డేటా ఎంట్రీలో పాల్గొన్నారు. వారికి ఒక్కో దరఖాస్తుకు 30 రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పారు. మొత్తం 1589 మంది ఆపరేటర్లు 191,387 అప్లికేషన్లలోని డేటా ఎంట్రీ చేశారు. ఇందుకు సంబంధించి 57,41,610 రూపాయలు చెల్లించాల్సి ఉంది. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 7-8 నెలల క్రితం కులగణనలో పాల్గొన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నేటికి డబ్బులు ఇవ్వలేదు. దీనిపై జిల్లా యంత్రాంగాన్ని పలుమార్లు సంప్రదించినా సిపిఓ ఆఫీసు నుంచి సరైన స్పందన రాలేదు. రాత్రనక పగలనక పనిచేసిన తమ కష్టానికి విలువ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అలాగే బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు గత నవంబర్లో నిర్మల్ కలెక్టరేట్లో జరిగిన కులగణన డేటా ఎంట్రీలో పాల్గొన్నారు. వారికి ఒక్కో దరఖాస్తుకు 30 రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పారు. మొత్తం 1589 మంది ఆపరేటర్లు 191,387 అప్లికేషన్లలోని డేటాను ఎంట్రీ చేశారు. ఇందుకు సంబంధించి 57,41,610 రూపాయలు చెల్లించాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి సిపిఓ ఆఫీస్ నుంచి సంప్రదించినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన రాలేదు. ఎవరూ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక మాట. రెడీగా దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బాసర నుంచి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఒకరు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హలో. ఎస్, నమస్తే సార్. ఎస్ సిపిఓ ఆఫీసు అంటే మీరు సంప్రదించినప్పటికీ కూడా సిపిఓ ఆఫీస్ నుంచి మీకు స్పందన రాలేదన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరెవరిని అడిగారు, ఎన్నిసార్లు అడిగారు, దీనికి సంబంధించి మీకు ఎంత మొత్తంలో రావాలి, మొత్తం ఎంతమంది పాల్గొన్నారు దీంట్లో? సార్, ఇది మన కులగణన సర్వే జరిగింది సార్. నవంబర్ లో స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ఫామ్లన్నీ డేటా స్వీకరించి మన దగ్గరికి తీసుకొచ్చారు సార్ ట్రిపుల్ ఐటీలో డేటా ఎంట్రీ చేపించడానికి. సో దానికి సంబంధించి మా దగ్గర మొత్తం 1589 మంది ఆపరేటర్లు చేశాం సార్. దాని మీద ఫామ్ కి 15 రూపాయలు 30 రూపాయలు చెప్పారు సార్. 30 రూపాయలు దానికి సిపిఓ సారే చెప్పారు ఫోన్ లో 30 రూపీస్ పర్ ఫామ్ ఇస్తాం మీకు, మీరు చేయండి అని. దానికి మేము మధ్యరాత్రి వరకు ఒక్కొక్కళ్ళు అయితే తెల్లారుజామున 3 గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. మా ఎగ్జామ్స్ కూడా ఉన్నప్పటికీ అది ఇది 2 మేనేజ్ చేశాం సార్. అయినా ఇప్పటి వరకు నవంబర్ లో చేస్తే ఇప్పటి వరకు మాకు మా వేతనాలు ఇవ్వలేదు సార్. నేరుగా వచ్చి మీకు ఇది చెప్పారా, లేకపోతే ఫోన్ లోనే ఆదేశాలు ఇచ్చి మీకు అక్కడికి ఫామ్స్ వస్తాయి? నేరుగా కూడా వచ్చారు సార్. నేరుగా కూడా మండల్ వైజ్ గా వచ్చారు సార్. మేము మొత్తం చాలా మండలాలు చేస్తాం నిర్మల్ డిస్ట్రిక్ట్ లో. బాసరా, బైన్సా, దస్తూరాబాద్, దిలావర్పూర్, కడమ్, ఖానాపూర్, కుబీర్ ఇవన్నీ మండలాలు చేశాం సార్. దాదాపు సారంగపూర్, నిర్మల్ రూరల్. అయినా దీనికి సంబంధించి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎవరైతే మాకు ఇది చేపించారో వాళ్ళని అడిగినా కూడా లెటర్ పెడదాం చేద్దామని అంటున్నారు. కానీ ఇప్పటికీ లేదు సార్. 8 months అవుతుంది సార్. మేమంతా కూడా దీనిపైనే అది చేసుకొని ఉన్నాం సార్. ఇంకా రాలేదు. వస్తాయా అనే పరిస్థితి కూడా ఉన్నది సార్. ఇక్కడ ఆందోళన చాలా మందిలో. అంటే డిస్ట్రిక్ట్ హైయర్ అఫీషియల్స్ ఎవరితో కూడా మీరు సంప్రదించలేదా? మాకెంత సిపిఓ సార్ తోటి మాట్లాడినప్పుడు ఆయన సార్ గవర్నమెంట్ పనులు అంటే లేట్ గా వస్తాయి అది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు వస్తాయి అన్నట్టు మార్చ్ లో. అది మార్చిపోయింది. మళ్ళీ నెలలు అవుతున్నా కూడా ఇంకా వస్తలేదు సార్. ఇప్పుడైతే ఫోన్ ఎప్పుడు చేసినా బిజీగా ఉంది సార్. అసలు సరైన సమాధానం లేదు. కలెక్టర్ ఆఫీస్ లో కూడా
చెప్పాము. కలెక్టర్ సార్ కూడా కలెక్టర్ మేడం కూడా సీరియస్ అయ్యారంట, అయినా అని ఇంకా రిలీజ్ చేయట్లేదు సార్. నేరుగా వెళ్ళి మీరు మీట్ అయినటువంటి లాస్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు మీకు వచ్చినటువంటి చివరిసారిగా వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఎన్ని రోజులు అవుతుంది సార్? నేరుగా వెళ్ళడానికైతే లేదు సార్ మాకు, ఎందుకంటే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగకుండా చేయకుండా వెళ్ళలేము. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ద్వారా వెళ్దామంటే వాళ్ళు కూడా వెళ్దాం చేద్దాం అన్నట్టే ఉన్నారు సార్. ఫోన్ల ద్వారా లేదు వెళ్ళినా కూడా. అయినా మేము మా మండల కోఆర్డినేటర్లతోటి తెప్పించాం అయితే వాళ్ళకు కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఏం లేదంట సార్. రైట్, థ్యాంక్స్. మొత్తం మేము వచ్చేసి 1589 మంది ఆపరేటర్లు వర్క్ చేసాం సార్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కింద. అందులో దాదాపు అధికారులు దీనికి సంబంధించి స్పందించాలి. మీకు రావాల్సినటువంటి అమౌంట్ త్వరితగతిన రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. రైట్, ఇక మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, విద్యార్థి చెప్పినటువంటిది నేరుగా కూడా విన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఎవరు కూడా స్పందించట్లేదు. మాకు ఈ వర్క్ అసైన్ చేసినటువంటి కోఆర్డినేటర్ని అడిగినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి అంటే లేట్ అవుతుంది కదా బిల్లులు, మీరు ఎందుకు తొందరపడుతున్నారు అనేటువంటి ఒక కామెంట్ చెప్పడం. బట్ కలెక్టర్ అయితే సీరియస్ అయ్యారనేటువంటి ఒక మాట. బట్ ఎందుకు విద్యార్థులకు ఇంత జాప్యం జరుగుతోంది? దాదాపుగా మరొక్క 2-3 నెలలు గడిస్తే దాదాపు 1 సంవత్సరం పూర్తయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి అని అంటే జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారులు ఏం జవాబు చెప్తున్నారు దీని మీద? మురళి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రప్రథమంగా తీసుకున్నటువంటి ఏదైతే కుటుంబ సర్వే ఉందో దీనికి సంబంధించి కేవలం ట్రిపుల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫామ్స్ చెల్లింపులే కాదు, ఇటు గ్రామాలలో కూడా పూర్తిగా ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వారందరూ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు అందిన దాఖలాలు అవుతున్నాయి. అయితే నిర్మల్ కు సంబంధించి ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 17 మండలాలకు సంబంధించినటువంటి 1,91,387 ఫామ్స్ అయితే 1,589 మంది ట్రిపుల్ విద్యార్థులు అయితే పూర్తిగా ఇటు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ అన్ని అప్లోడ్ అవి కూడా 8 నెలల కాలం అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు విద్యార్థులకైతే ₹1 కూడా వారికి అందించిన దాఖలాలు అవుతున్నాయి. ఈ ఫామ్స్ కు సంబంధించి ట్రిపుల్ విద్యార్థులకైతే ₹57,41,610 తమ రావాలంటూ కూడా ట్రిపుల్ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము జిల్లా స్థాయి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, సిపిఓ స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా గవర్నమెంట్ బిల్లులు అంటే లేట్ గా వస్తాయంటూ కూడా నిర్లక్ష్యంగా చెప్పారంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. తాము రేయనక బగలనక ఈ ఫామ్స్ కనుక ఫిల్ చేస్తే తాము కొంతమేర ఆర్థికంగా ఉపయోగపడతాయి అంటూ కూడా విద్యార్థులు అయితే ఈ ఫామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఫిల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ 8 నెలల కాలమైనా ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లింపు లేకపోవడంతో బిల్లులు వస్తాయా లేదా అనేది కూడా కొంతమేర సందిగ్ధ వాతావరణం అయితే ఉంది. ఇటు మండలాల కోఆర్డినేటర్ కి సంప్రదించినా కూడా వారి దగ్గర నుంచి సరైన స్పందన లేదంటూ కూడా మనం విద్యార్థులు చెప్తున్నారైతే చూస్తున్నా. అంటే ఇది కేవలం ట్రిపుల్ విద్యార్థులు ఫిల్ చేసిన ఫామ్సే కాదు మురళి, మిగతా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ సర్వేలో పాల్గొని ఫామ్స్ ఫిల్ చేశారో వారందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. దాదాపుగా ఒక్కొక్కరికి 300 నుంచి 500 ఫామ్స్ అయితే కేటాయించారు. అది ఇంటికి వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేయడంతో పాటు ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం కూడా వారి బాధ్యతనే అప్పగించారు. అయితే ఒక్కో ఫామ్ కి ₹30 ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించింది లేదంటూ కూడా మిగతా వారు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీనిపైన అసలు ఎటువంటి స్పందన లేదు. ఓవైపు ఇంకొక 3 నెలలు గడిస్తే ఈ సర్వే పూర్తయి కూడా సంవత్సర కాలం దగ్గర పడుతుంది. సంవత్సర కాలం దగ్గర పడుతున్నప్పటికీ కూడా సర్వేలో పాల్గొన్న వారికి ఎటువంటి అమౌంట్ చెల్లించకపోవడం, అలాగే ఆన్లైన్ లో ఏవైతే ఫామ్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసిన వారికి అప్లోడ్ చేసిన వారికి కూడా అమౌంట్ చెల్లించకుండా అయితే ఇబ్బందులకైతే గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ట్రిపుల్ విద్యార్థులు అయితే కోరుతున్నది ఒకటే, ఏదైతే తాము ఫిల్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫామ్ కు సంబంధించినటువంటి అమౌంట్లని ప్రభుత్వం తమకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు జిల్లా స్థాయి అధికారిని జిల్లా కలెక్టర్ అధికారుల పైన ఫైర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు బిల్లులు వచ్చిన సందర్భాలు లేవు, వారికి ఇచ్చిన సందర్భాలు లేవంటే ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో వారి పనితీరు ఎలా ఉందనేది కూడా దీంతో అయితే తేడతెల్లం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.